Hi dear students, welcome to Sri Venkateshwara Degree College of Arts and Science, Amlapuram, affiliated to Adhikavi Nannaya University, Rajahmundry. Principles involving direct reactions. Okay, మనం మొన్నటి వరకు ఏం చేసుకున్నాం? అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీలో మనం చాలా వరకు రియాక్షన్స్ అనేవి చూసాం. ఓకేనా? రియాక్షన్స్లో మనము ఇప్పుడు వరకు ఏం చూసామనంటే ఇంట్రడక్షన్, టైపోమెట్రిక్, వాల్యూమెట్రిక్, గ్రావిమెట్రిక్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేవి చూసామండి. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసరికి మనం ఏం చూస్తున్నాం? క్లాసిఫికేషన్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేవి చూసాం. ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను? 4 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టుడే ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ principles involved in redox reactions. Principles involved in redox reactions మాట. Principles involved in redox reactions అంటే మనకు 3 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఓకేనండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ ఇండికేటర్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఇండికేటర్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ ఇండికేటర్స్. ఓకే, వాట్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ ఇండికేటర్స్? సెల్ఫ్ ఇండికేటర్స్ అంటే ఏంటి? In some reactions, one of the reactant act as an indicator. Okay, in some reactions one of the reactant act as an indicator. అంటే some reactions, అసలు reactions లో మనకి ఏదేది వస్తుందని చెప్పాను? ఒక రియాక్షన్ కనుక మనకి పార్టిసిపేట్ అవ్వాలంటే అంటే A plus B gives rise products. A plus B gives rise products. అంటే మనం A plus B తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక రియాక్టెంట్ తీసుకుంటే ఏదైనా ఒక సమ్ catalyst ద్వారా మనకి in presence of any catalyst to form a product, అంటే A plus B gives rise products అని చెప్తున్నాం. అంటే మనం AB తీసుకున్నాం అనుకోండి, మనకి products అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనండి. దాన్ని అంటే సమ్ రియాక్షన్, ప్రతి దానికి మనం ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిడక్స్ రియాక్షన్స్ లో సమ్ ఆఫ్ ద ఇండికేటర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాంట్లో మనకి సెల్ఫ్ ఇండికేటర్స్, ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ అండ్ ఇంటర్నల్ ఇండికేటర్స్. సెల్ఫ్ ఇండికేటర్స్, ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ అండ్ ఇంటర్నల్ ఇండికేటర్స్. సెల్ఫ్ ఇండికేటర్స్ అంటే ఏంటి? సమ్ రియాక్షన్స్, వన్ ఆఫ్ ద రియాక్షన్ ఆఫ్ రియాక్టెంట్ యాక్ట్ యాజ్ అన్ ఇండికేటర్. అంటే మనకి ఇండికేటర్ కింద అంటే సమ్ క్యాటలిస్ట్ అనేది మనకు ఒక రియాక్షన్ కనుక చేద్దామంటే మనకి రియాక్టెంట్స్ ఉండాలి, క్యాటలిస్ట్ ఉండాలి, ప్రొడక్ట్స్ ఉండాలి. ఓకేనా? అంటే సమ్ A plus B తీసుకుంటే క్యాటలిస్ట్ పరంగా మనకి ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దాన్ని మనం ఏమంటే దీంట్లో సెల్ఫ్ ఇండికేటర్స్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ద క్యాటలిస్ట్ అనేది ఏదర్ రియాక్టెంట్ అనేది మనకేమవుతుంది? ఇండికేటర్ కింద యాడ్ చేస్తుంది. ఏమవుతుందమ్మా? ఇండికేటర్ కింద యాడ్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే సెల్ఫ్ ఇండికేటర్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇన్ ద టైట్రేషన్ ఆఫ్ ఫెర్రస్ అయాన్ విత్ KMnO4 in presence of H2SO4 in this titration, KMnO4 is self indicator. మనం పొటాషియం పర్మాంగనేట్, KMnO4 అంటే ఏంటి? పొటాషియం పర్మాంగనేట్ అని చెప్తున్నాం. KMnO4 ని మనం తీసుకుని ఇన్ presence ఆఫ్, ఇక్కడ క్యాటలిస్ట్ వచ్చేసరికి KMnO4 ని తీసుకున్నాం అనుకోండి, ఇన్ presence ఆఫ్ H2SO4 సమక్షంలో మనం ట్రీట్ చేస్తుంటే మనకి ఏం ఫామ్ అవుతుంది? KMnO4 కాస్త మనకి ఇండికేటర్ కింద యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ మన ల్యాబ్లో KMnO4 అనేది ఉంటుంది. KMnO4 ఎలా ఉంటుంది? వైలెట్ కలర్లో, వైలెట్ కలర్లో ఉంటుంది. అంటే మనం బట్టలకి పెడతాం కదండి, మనకి బట్టలకి నీరు ముందు పెడతాం కదా మన లాంగ్వేజ్లో, దానిలా ఉంటుంది మన KMnO4 అనేది. ఓకే, KMnO4 అనేది డిస్ఇన్ఫెక్ట్ రియేజెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే కొన్ని మన దెబ్బలకి కట్ట యూజ్ చేస్తామాట KMnO4 అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఇండికేటర్స్. వాట్ ఈజ్ అబౌట్ an external indicators? In certain cases the indicators is placed outside. It will not be added to the reaction mixture. Few drops of reaction mixture is added to the indicator placed outside. అంటే మనం ఎక్స్టర్నల్
ఇండికేటర్ అంటే ఏమని చెప్తున్నాం? కొన్ని సర్టైన్ కేసెస్లో రియాక్టెంట్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఇండికేటర్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే రియాక్షన్ ఉంది, ఆల్రెడీ చెప్పాను రియాక్షన్ అనేది గివ్స్ రైస్ టు ప్రోడక్ట్స్ అని చెప్తున్నాను. అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అనేది అంటే వన్ ఆఫ్ ద రియాక్టెంట్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. కానీ మనకి ఇది ఉంటేనే మనకి రియాక్షన్ అనేది మనకు జరుగుతుంది. అంటే ఎక్స్టర్నల్ పరంగా సెల్ఫ్ ఇండికేటర్స్ అంటే సెల్ఫ్ పరంగా జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ అంటే ఏంటి? సమ్ ఎక్స్టర్నల్గా మనకి రియాక్షన్లో క్యాటలిస్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, బట్ ప్రోడక్ట్స్లో ఫామ్ అవుతుంది. ఓకేనండి, దాన్ని మనం ఏమంటున్నామంటే ఎక్స్టర్నల్ ఇండికేటర్. అందుకే వాడు ఏమని చెప్తున్నాడు? ఇన్ సర్టైన్ కేసెస్ ద ఇండికేటర్ ఈజ్ ప్లేస్డ్ అవుట్ సైడ్, ఇట్ విల్ నాట్ బి యాడెడ్ టు ది రియాక్షన్. రియాక్షన్లో యాడ్ అవ్వట్లేదు కానీ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, టు ది మిక్చర్ few drops of reaction mixture is added to the indicator placed outside. Example వచ్చేసరికి in the conversion of ferrous ion to ferric ion. ఓకే, ferrous ion అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుందని చెప్పానండి, ఫెరిక్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి K3FeCN6 either K4FeCN6. పొటాషియం ఫెర్రోసైనైడ్, పొటాషియం హెక్సాఫెర్రోసైనైడ్ ని మనం ఎక్స్టర్నల్ ఇండికేటర్ కింద యాడ్ చేస్తాం. ఓకే, K4FeCN6 either K3FeCN6 పొటాషియం హెక్సాఫెర్రోసైనైడ్ ని మనం ఎక్స్టర్నల్ ఇండికేటర్ కింద చెప్తామండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ ఇండికేటర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ ఇండికేటర్. Internal indicators, it is known as redox indicator. It undergoes oxidation reduction reactions. I am already told you that yesterday what is about oxidation and reduction reactions. What is oxidation reactions? Addition of oxygen molecules, removal of electrons, removal of electrons are gain of electrons, హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి రిమూవ్ అవుతాయి. దాన్ని మనం ఏమంటాం? ఆక్సిడేషన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆక్సిడేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిడక్షన్. రిడక్షన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అండ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ రిడక్షన్ ప్రాసెస్. ఓకే, మనకి ఇంటర్నల్ ఇండికేటర్స్ లో మనకి మనం చూస్తే మనకి రిడక్స్ ఇండికేటర్ కింద మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఆక్సిడేషన్ క్యాటలిస్ట్ వచ్చేసరికి మనకి లైక్ K2Cr2O7 KMnO4 ఇలా మనం చెప్తామని. రిడక్షన్ వచ్చేసరికి ఏదర్ నికెల్ ప్లాటినం ఏదర్ K4FeCN6 ఇవన్నీ కూడా మనం రిడక్షన్ కి రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్స్ గా చూడొచ్చు. అంటే ఇన్ ఆక్సిడేషన్ లో మనకి సమ్ రిడక్షన్ క్యాటలిస్ట్ గాను రిడక్షన్ లో ఆక్సిడేషన్ క్యాటలిస్ట్ గాను ఇంటర్నల్ ఇండికేటర్స్ కింద చూస్తామండి మనం. అంటే ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం? సెల్ఫ్ ఇండికేటర్స్, ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ అండ్ ఇంటర్నల్ ఇండికేటర్స్. అంటే సెల్ఫ్ ఇండికేటర్స్ అంటే ఇన్ సమ్ రియాక్షన్స్ వన్ ఆఫ్ ద reactant act as an indicator. It is called self indicator. Okay, some examples we చూసాం. In the titration of ferrous ion with KMnO4 in presence of H2SO4, in this titration KMnO4 is self indicator. The next one external indicator. External indicator అంటే in certain cases some of the indicator is placed outside and reactant అనేది రియాక్షన్ లో మనకేమవుతుంది? పార్టిసిపేట్ అవ్వదు కానీ ప్రెసెంట్ అయి ఉంటుంది. దానివల్ల యూజ్ ఏమీ లేకపోయినా మన ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయిపోయినా సమ్ ఎక్స్టర్నల్ ఇండికేటర్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ ఇండికేటర్. ఇంటర్నల్ ఇండికేటర్స్ అంటే ఆక్సిడేషన్ రిడక్స్ రియాక్షన్స్ ని అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ క్యాటలిస్ట్ ని మనం ఏమని చెప్తామండి? ఇంటర్నల్ ఇండికేటర్స్ అని చెప్తాం. ఇప్పుడు వరకు మనం ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిడక్స్ రియాక్షన్స్ అనేవి చూసామండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిడక్స్ టైట్రేషన్.
some examples of redox titration. Okay, మన titrations వచ్చేసరికి these are mainly three types. First one వచ్చేసరికి parametry titration, second one dichrometric titration, third one వచ్చేసరికి hydrometric titration. What is about? These are three types. First one is thermometric titration, second one dichrometric titration, third one hydrometric titration. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మానోమెట్రిక్ టైట్రేషన్. థర్మానోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ KMN4 అంటే పొటాషియం పర్మాంగనేట్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం? మనం టైట్రేషన్స్ అనేవి మనం చేస్తామండి. దాని ఏమంటాం? థర్మానోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్తాం. అంటే KMN4 యాక్ట్ యాజ్ సెల్ఫ్ ఇండికేటర్. ద పింక్ కలర్డ్ MnO4 minus ion oxidation number of Mn equal to +7 is reduced to colorless manganese ion. ఓకే, మనం ఏం చేస్తాం దీంట్లో? పర్మాంగనేట్ టైట్రేషన్స్ అంటే పొటాషియం పర్మాంగనేట్ KMN4 ఏమంటాం? పొటాషియం పర్మాంగనేట్ యూజ్ చేసుకుని మనం చెప్తామండి. ఓకే, KMN4 యూజ్ చేసుకుని మనం ఏం చెప్తున్నాము? పర్మాంగనేట్ టైట్రేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. డైక్రోమెట్రిక్ అంటే మనకి K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ లేదా పొటాషియం క్రోమేట్ ఇటువంటివి అన్ని కండిషన్స్ యూజ్ చేసుకుని మనం డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి చెప్తాం. హైడ్రోమెట్రిక్ టైట్రేషన్ అనేది విత్ ఇన్వాల్వ్ టు ది అయోడిన్. ఓకే, నెక్స్ట్ అమైనోమెట్రిక్ టైట్రేషన్ లో KMN4 యాక్ట్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్ అని చెప్తున్నాం. KMN4 యాక్ట్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్ అంటే దీంట్లో మనకి ఏమవుతుంది? MnO4 మైనస్ అయాన్ అనేది Mn ఈక్వల్ టు +7 అనేది మనకు రెడ్యూస్ అయ్యి Mn+2 కింద చేంజ్ అవుతుంది. అంటే సమ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేవి ఫెరస్ సల్ఫేట్ తోటి చూస్తున్నాం మనం. అంటే లైక్ KMN4 థర్మానోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే KMN4 లో మనం ఏం చేస్తున్నాం? Mn ఈక్వల్ టు +7 అని చెప్తున్నాం. ఓకేనండి, దీంట్లో KMN4 యొక్క మ్యాంగనీస్ Mn యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది? +7 ఉంది. ఓకేనమ్మా, ఈ +7 అనేది మనకి ఎలా అయిపోతుంది? +2 కింద కన్వర్ట్ అయింది. ఇలా రెడ్యూస్ అవ్వడానికి మనం థర్మానోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్తున్నాం. దీంట్లో KMN4 యాక్ట్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్ టు అబ్టైన్ ద పింక్ కలర్. అంటే ఇలాగ Mn+7 అనేది Mn+2 కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి పింక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా, ఏం ఫామ్ అవుతుంది? పింక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే KMN4కి ఏ కలర్ అనేది ఉంటుందండి? పింక్ కలర్ అనేది ఉంటుంది. ఓకేనండి, అంటే మనకి ఏముంటుంది? KMN4కి పింక్ కలర్ అనేది ఉంటుంది. కానీ చూసేటప్పుడు మనకి సమ్ వైలెట్ కలర్లో చేంజ్ అవుతుంది. చూడడానికి వైలెట్ కలర్లో ఉంటుంది. దాన్ని ఏదైనా రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకి పింక్ కలర్ అనేది అప్టైన్ అవుతుంది. ఓకేనా? థర్మానోమెట్రీ టైట్రేషన్స్. థర్మానోమెట్రీ టైట్రేషన్స్ అంటే మార్నింగ్ ఏం చెప్పుకున్నాం మనం? KMN4 యాక్ట్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్. KMN4 యాక్ట్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్. Mn ఈక్వల్ టు +7 అంటే KMN4 అనేది ద బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇండికేటర్గా మనకి యాడ్ చేస్తుంది. ఓకేనా? పొటాషియం పర్మాంగనేట్ మనం ఏం చెప్పుకున్నాం? Mn ఈక్వల్ టు -+7 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే మనకి Mn+2 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దీంట్లో చేంజెస్ అనేవి మనకు వచ్చినాయి అని ఎలా తెలుస్తుంది మనకి? అంటే పింక్ కలర్ అనేది అప్టైన్ అవుతుంది మాట. ఓకే, పింక్ కలర్ అనేది అప్టైన్ అవుతుంది. నెక్స్ట్ డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్. డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్లో మనం ఏం యూజ్ చేస్తామండి? డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్లో మనం ఏం యూజ్ చేస్తాం? పొటాషియం డైక్రోమేట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, acidified K2Cr2O7 is used as oxidizing agent in these titrations. అంటే మనం డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్లో పొటాషియం డైక్రోమేట్ తీసుకుంటాం. అంటే K2Cr2O7 అంటే పొటాషియం డైక్రోమేట్. ఇది ఒక
అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఈ టైట్రేషన్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్తాం. అంటే K2Cr2O7 ప్లస్ 8 మోల్స్ ఆఫ్ HCl తీసుకున్నాం అనుకో, K2Cr2O7 లో సింపుల్ మాలిక్యూల్స్ కింద డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుందంటే 2 మోల్స్ ఆఫ్ KCl, 2 మోల్స్ ఆఫ్ CH3, 4 మోల్స్ ఆఫ్ H2O అండ్ 3 మోల్స్ ఆఫ్ ఆక్సిడేషన్. K2Cr2O7 అనేది 8 moles of H plus కదా, 8 moles of H plus 8 moles of KCl అంటే 2 moles of KCl. ఇంకా మనకి ఏముంటాయి? Cr2O7 ఉంది అంటే CrCl3. ఓకేనా? రిమైనింగ్ 4 moles of O కదా, సో 4 moles of H2O. ఇంకా ఆక్సిజన్ అనేది మిగిలిపోతుంది అంటే 3 moles of ఆక్సిజన్ గ్యాస్ కింద బయటికి రిమూవ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? దీంట్లో మెయిన్ ఏంటంటే డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్లో మనం ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఇండికేటర్ కింద మనం పొటాషియం డైక్రోమేట్ని చూపిస్తాం. ఓకేనా? ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఇండికేటర్ కింద మనం ఏం చూస్తామండి? పొటాషియం డైక్రోమేట్ని మనం చూస్తాం. పొటాషియం డైక్రోమేట్ అంటే K2Cr2O7. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడోమెట్రీ టైట్రేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? ఐడోమెట్రీ titration. When iodine solution is directly used in the titration is known as iodometry. Okay, when iodine solution is directly used in the titration it is known as iodometry. అంటే మనం iodine solution ఎంత తీసుకున్నాం అనుకోండి, iodine డైరెక్ట్ గా తీసుకుంటామని. ఓకే, తీసుకుని ఈ టైట్రేషన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇటువంటి సొల్యూషన్ అంటే ఇటువంటి ప్రాసెస్ని మనం ఏమంటున్నాం? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఐడోమెట్రీ. ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకోండి, స్టార్చ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండికేటర్ అండ్ పాయింట్ ఐయోడిన్ ఈజ్ డిజాపియర్. అంటే ఈ ప్రాసెస్లో మనం ఏం చూస్తున్నాం? iodine solution అంటే starch solution is used as indicator in this titration to direct the end point when iodine disappears. అంటే starch solution ని versus iodine ని మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుంది? ఎండ్ పాయింట్ లో iodine అనేది డిజాపియర్ అవుతుంది. దాన్ని ఎండ్ పాయింట్ కింద చూస్తామన్నమాట. ఇది ఐడోమెట్రీ టైట్రేషన్. ఎన్ని టైట్రేషన్స్ అండి? 3 types of titrations: thermometric titration, dichrometry titration and iodometry titration. మార్నింగ్ మనం ఏం చూస్తాం క్లాస్లో? ఏంటి? రిడక్షన్ రియాక్షన్స్ అనేవి చూసాం. అంటే సెల్ఫ్ ఇండికేటర్, ఎక్స్టర్నల్ ఇండికేటర్, ఇంటర్నల్ ఇండికేటర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి another type of indicators. Okay, next one వచ్చేసరికి ఏంటండి? another type of indicators. Okay, these are mainly 3 types. Okay, another types of indicators వచ్చేసరికి 3 types. ఏంటంటే అవి first one screened indicator. First one screened indicator. First one is screened indicator. The second one is mixed indicator. The second one is mixed indicator. Third one is universal indicator. Third one is universal indicator. మనం స్క్రీనర్ ఇండికేటర్ కనుక చూసుకున్నాం అనుకోండి, మనం స్క్రీనర్ ఇండికేటర్ కనుక చూసుకున్నట్లయితే మనకేంటి? స్క్రీనర్ ఇండికేటర్ అంటే ఏంటంటే in order to increase the clarity of the color change of an indicator. అంటే దీనికి ఏమవుతుంది? ఫస్ట్ రియాక్షన్లోనే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. మొన్న చెప్పుకున్న క్లాస్లో ఏమని చెప్పుకున్నాం? సెల్ఫ్ ఇండికేటర్, ఎక్స్టర్నల్ ఇండికేటర్, ఇంటర్నల్ ఇండికేటర్. ఎక్స్టర్నల్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇండికేటర్, ఇంటర్నల్ అంటే ఒక టైప్ ఆఫ్. అంటే ఒక్కొక్క రకంగా రియాక్షన్స్లో సమ్ రియాక్టెంట్స్ అనేవి అంటే ప్రోడక్ట్స్లో ఫామ్ అవుతున్నాయి, ప్లస్ ప్రోడక్ట్స్లో ఫామ్ అవ్వవు. ఓకేనా? అలా టైప్ ఆఫ్ ఇండికేటర్స్ అనేది చెప్పాము.
దీంట్లో K-4 అనేది ఏంటి సెల్ఫ్ ఇండికేటర్ అని చెప్తున్నాం. అదే K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్రిక్ అనేది ఏంటి మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ టైట్రేషన్లో యూజ్ అవుతుందని చెప్పాం. అంటే K2Cr2O7 both external and internal indicators. ఓకే ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో అంటే సెల్ఫ్ ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ లో మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ని మనం 3 టైప్స్ కింద డిస్కస్ చేస్తారని చెప్తున్నాం. ఏంటది వాట్ ఈస్ దట్ అంటే స్క్రీనెడ్ ఇండికేటర్, నెక్స్ట్ మిక్స్డ్ ఇండికేటర్, యూనివర్సల్ ఇండికేటర్. స్క్రీనెడ్ ఇండికేటర్ అంటే ఏం చెప్పాను ద క్లారిటీ ఆఫ్ ది కలర్ చేంజ్ ఆఫ్ an indicator. Some dye stuffs are added to the indicator. These are called screened indicator. అంటే clarity of the color change of an indicator అని చెప్తున్నాం సింపుల్. ఓకేనా దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసరికి మెథైల్ ఆరెంజ్ అండి. మెథైల్ ఆరెంజ్ is mixed with xylene. Methyl orange is mixed with xylene, cyanol FF, xylene, cyanol FF. Methyl orange is mixed with xylene, cyanol FF. దీంట్లో ఏం జరుగుతుందంటే the color of the indicator will be yellow in alkaline, acidic in red. అంటే మనకు ఆల్కలీన్ అంటే బేస్, ఆల్కలీన్లో ఏమవుతుంది ఎల్లో కలర్ని అప్లై అవుతుంది. అదే ఎసిడిక్ కండిషన్లో కానీ చూస్తున్నాం అనుకో మనకి ఏం ఫామ్ అవుతుంది రెడ్ కలర్ అనేది అప్లై అవుతుంది. ఓకే స్క్రీనెడ్ ఇండికేటర్ అంటే ఏంటి మనకి స్క్రీనెడ్ ఇండికేటర్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి క్లారిటీ ఆఫ్ ది కలర్ చేంజ్ ఆఫ్ అన్ ఇండికేటర్ని స్క్రీనెడ్ ఇండికేటర్ అని చెప్తాం. అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ద ప్రాసెస్ ఆఫ్ కలర్ చేంజ్. ఓకేనా మనకి కలర్ చేంజ్ అనేది కంపల్సరీ జరుగుతుందండి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏం తీసుకున్నామండి వన్ మెథైల్ ఆరెంజ్ ఈజ్ మిక్స్డ్ విత్ xylene cyanol FF. అంటే మనం మెథైల్ ఆరెంజ్ని xylene cyanol FF అనే దాంతో ట్రీట్ చేస్తుంటే మనకి అది సమ్ కలర్స్ని అబ్టైన్ చేస్తుంది. అంటే మనం మెథైల్ ఆరెంజ్ యాడ్ చేయక ముందు బేసిక్ నేచర్లో ఎల్లో కలర్ అనేది అబ్టైన్ అయింది. మనం ఎప్పుడైతే ఎసిడిక్ క్యారెక్టర్లో మనకి చూస్తే ఎలాగ అబ్టైన్ అవుతుంది రెడ్ కలర్ని మనకి ఫార్మేషన్ జరుగుతుందండి. నెక్స్ట్ మిక్సర్ ఇండికేటర్ అంటే ఏంటి అది స్క్రీనర్ ఇండికేటర్ అయిపోయింది. ఇప్పుడు నౌ మిక్సడ్ ఇండికేటర్. మిక్సడ్ ఇండికేటర్ అంటే ఏంటి అంటే 2 or more ఇండికేటర్స్ని ఫిక్స్ చేస్తున్నాం మనం. ఓకేనండి అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిజైరబుల్ టు హ్యావ్ ఏ షార్ప్ కలర్ చేంజ్ అండ్ సెలెక్ట్ రేంజ్ ఆఫ్ pH ఆఫ్ ఇండికేటర్ని మిక్సడ్ ఇండికేటర్ అని చెప్తాం. దీంట్లో మిక్సింగ్ ద ఇండికేటర్ విత్ అనదర్ ఇండికేటర్ సచ్ ఇండికేటర్స్ ఆర్ కాల్డ్ మిక్సడ్ ఇండికేటర్స్. అంటే మిక్స్ చేస్తున్నాం వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ని మనం మిక్స్ చేస్తాం. అంటే దీంట్లో కూడా మిక్స్ చేసేస్తాం కరెక్టే మిక్స్డ్ ఇండికేటర్ లైక్ పొటాషియం పర్మాంగనేట్ అండ్ K-4 అండ్ K2Cr2O7 మిక్స్ చేస్తాం అనుకో అలా మిక్స్ చేయకూడదు. ఏ ఉండాలి సేమ్ ఈక్వల్ pH రేంజ్ అనేవి ఉండాలి. ఏముండాలండి సేమ్ pH ఈక్వల్ రేంజ్ ఆఫ్ ఎసిడిక్ లేదా బేసిక్ లెవెల్స్ అనేవి ఉండాలి. అటువంటి ఇండికేటర్స్ని మనం ఏమని పిలుస్తామండి మిక్సడ్ ఇండికేటర్. అంటే మిక్సడ్ ఇండికేటర్ అంటే మిక్సింగ్ ద ఇండికేటర్ విత్ అనదర్ ఇండికేటర్. మిక్సింగ్ ద ఇండికేటర్ విత్ అనదర్ ఇండికేటర్. సచ్ ఇండికేటర్స్ ఆర్ కాల్డ్ మిక్సడ్ ఇండికేటర్. ఓకే ఇప్పుడు దీంట్లో కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయండి. మిక్సడ్ ఇండికేటర్స్లో కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటది అంటే ఫస్ట్ పాయింట్ ద 2 indicators must have their ionization constants very close to each other. అంటే మనం ఏదైతే మిక్సడ్ ఇండికేటర్స్ అంటే ఏదైతే మనం యూజ్ చేస్తామో సమ్ ఇండికేటర్స్ అనేవి ఈక్వల్ కాన్స్టెంట్స్లో కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్ ద కలర్ ఆఫ్ 2 indicators must be కాంప్లిమెంటరీ. అంటే కలర్ అనేది ఈక్వల్గా ఉండొచ్చు లేదా అదర్ బై సైడ్ అనేది ఉండొచ్చు డిఫరెంట్గా ఉండొచ్చు.
కాంప్లిమెంటరీ రియాక్షన్స్ అని చెప్తాం. కాంప్లిమెంటరీ ఇండికేటర్స్ అంటే ద కలర్ ఆఫ్ టూ ఇండికేటర్స్ మస్ట్ బి కాంప్లిమెంటరీ. నెక్స్ట్ మిక్స్డ్ ఇండికేటర్స్ ఆఫ్ నియోక్లోరైడ్ మిథిలిన్ బ్లూ. మిక్స్డ్ ఇండికేటర్స్ లో సమ్ మాలిక్యూల్స్ కలర్ అనేది ఎలా ప్రొడక్ట్ అవుతుందంటే మనకి మిక్స్డ్ ఇండికేటర్స్ ఆఫ్ నియోక్లోరైడ్ అండ్ మిథిలిన్ బ్లూ. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ ఇండికేటర్ అంటే యూనివర్సల్ ఇండికేటర్ అంటే సమ్ యూనివర్సల్ గా మనం ఇండికేటర్ ని దీన్ని గుర్తించవచ్చు మనం. అంటే యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ ఏ మల్టిపుల్ రేంజ్ ఆఫ్ యాన్ ఇండికేటర్. యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ ఏ మల్టిపుల్ రేంజ్ ఆఫ్ ఇండికేటర్. మనం మల్టిపుల్ రేంజ్ ఆఫ్ ఇండికేటర్ ని యూనివర్సల్ సైడ్ గా మనం చూస్తామని చెప్తాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై suitability mixing certain indicators such that the color change of pH range 1 to 4. 1 to 4. అంటే యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి? యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి? మల్టిపుల్ రేంజ్ ఆఫ్ యాన్ ఇండికేటర్ ని యూనివర్సల్ ఇండికేటర్ అని చెప్తున్నాం. దాని యొక్క pH range అనేది ఎంత ఉండాలి? 1 to 14 అనేది ఉండాలి. ఓకే, యూనివర్సల్ ఇండికేటర్స్ ఆర్ నాట్ suitable to quantitative titration. యూనివర్సల్ ఇండికేటర్స్ గా మనం ఇవి మన క్వాంటిటేటివ్ టైట్రేషన్స్ అంటే ఇటువంటి యూనివర్సల్ ఇండికేటర్స్ మనం క్వాంటిటేటివ్ టైట్రేషన్స్ లో యూజ్ చేయాలి. యూనివర్సల్ ఇండికేటర్స్ ఆర్ నాట్ సూటబుల్ టు క్వాంటిటేటివ్ టైట్రేషన్. ఓకే, ఎగ్జాంపుల్ అంటే సమ్ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తున్నాం అనుకోండి. 0.1 గ్రామ్ ఆఫ్ ఫినాప్థలిన్, 0.2 గ్రామ్ ఆఫ్ మెథైల్ రైడ్, 0.3 గ్రామ్ ఆఫ్ మెథైల్ ఎల్లో, 0.4 గ్రామ్ ఆఫ్ బ్రోమోథైమల్ బ్లూ, 0.5 గ్రామ్ ఆఫ్ థైమల్ బ్లూ. ఓకేనండి, దీంట్లో చాలా ఉంటాయి. 1 2 3 4 5 గ్రామ్స్ ఆఫ్ అంటే 0.1లోనే తీసుకుంటాం మనం. 0.1 గ్రామ్ ఆఫ్ ఫినాప్థలిన్, 0.2 గ్రామ్ ఆఫ్ మెథైల్ రైడ్, 0.3 గ్రామ్ ఆఫ్ మెథైల్ ఎల్లో, 0.4 గ్రామ్ ఆఫ్ బ్రోమోథైమల్ బ్లూ, 0.5 గ్రామ్ ఆఫ్ థైమల్ బ్లూ. నెక్స్ట్ ఇవి మనకి ఎలాగంటే dissolved in 500 ml of alcohol act as an universal indicator. Some amount of NaOH is added. The above mixture until the color is yellow. మనం ఫినాప్థలిన్, మెథైల్ రెడ్, థైమల్ బ్లూ, ఓకేనా, సైనాల్ ఇటువంటి అన్ని కూడా మనము 500 ml ఆల్కహాల్ తోటి డిజాల్వ్ చేసి యూజ్ చేస్తాం. ఓకేనండి, అప్పుడు మనకి ఎల్లో కలర్ అనేది అప్లై అవుతుంది. pH వాల్యూస్ ఉన్నాయనుకోండి, కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మాట. 2 4 6 10 8 10 రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ. మన యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి? ఒక మల్టిపుల్ రేంజ్ ఆఫ్ యాన్ ఇండికేటర్ మనం యూనివర్సల్ ఇండికేటర్ అని చెప్తున్నాం. సమ్ ఆఫ్ బ్రోమోథైమల్ బ్లూ కానీ, మిథిలిన్ ఆరెంజ్ కానీ ఇటువంటి కొన్ని యూనివర్సల్ ఇండికేటర్స్గా మనం చూస్తాం. కానీ మనం ఏం చూస్తాము? క్వాంటిటేటివ్ క్యాల్కులేషన్లో యూజ్ చేస్తాం అప్పుడు ఇండికేటర్స్ని. కానీ దీంతో బట్టి మనం ఏం చెప్తున్నామండి? కలర్ అనేది అప్లై చేయొచ్చు. pH2 ఉందనుకో రెడ్ కలర్ని అప్లై చేస్తాం. pH4 ఉందనుకో ఆరెంజ్ కలర్ అనేది అప్లై అవుతుంది. 6 ఉంటే ఎల్లో, 8 ఉంటే గ్రీన్, 10 ఉంటే బ్లూ. ఓకే, ఇది వచ్చేసరికి మనకి స్క్రీనర్ ఇండికేటర్, మిక్స్డ్ ఇండికేటర్ అండ్ యూనివర్సల్ ఇండికేటర్. ఓకేనా, మనం చూసుకున్నాం అనుకోండి. మనం ఫస్ట్ నుంచి వస్తే ఫస్ట్ టైట్రేషన్స్ చూస్తున్నాం. రెడక్స్ టైట్రేషన్స్ని, పర్మాగ్నోమెట్రిక్ టైట్రేషన్స్, నెక్స్ట్ డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఐడోమెట్రిక్ టైట్రేషన్స్. ఇక్కడ వచ్చేసరికి ఇండికేటర్ అంటే సెల్ఫ్ ఎక్స్టర్నల్ అది తర్వాత. ఓకేనా, అది తర్వాత ఏంటి? ప్రిలిమినరీ ఇండికేటర్, మిక్స్డ్ ఇండికేటర్, యూనివర్సల్ ఇండికేటర్. ప్రిలిమినరీ ఇండికేటర్ అంటే ఏంటి? The clarity of the color change of an indicator ని ప్రిలిమినరీ ఇండికేటర్ అని చెప్తున్నాం. మిక్స్డ్ ఇండికేటర్స్ అంటే ఏంటి? మిక్స్డ్ విత్ ఇండికేటర్ అండ్ అనదర్ ఇండికేటర్. ఓకే, మిక్స్డ్ ఇండికేటర్ అని చెప్తున్నాం. యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఇట్ ఈస్ మల్టిపుల్ రేంజ్ ఆఫ్ pH ఇండికేటర్ ని యూనివర్సల్
ఆఫ్ ఇండికేటర్స్ అని అడిగాడు అనుకోండి, మనకు వచ్చేసరికి ఏముంటాయి? సెల్ఫ్ ఇండికేటర్, ఎక్స్టర్నల్ ఇండికేటర్, ఇంటర్నల్ ఇండికేటర్స్, లీనియర్ ఇండికేటర్స్, మిక్స్డ్ ఇండికేటర్స్ అండ్ యూనివర్సల్ ఇండికేటర్. మన అంత ఎస్ఏ మాట ఇది. ఇదంతా కూడా టోటల్గా ఎస్ఏ అడుగుతాడు, లేకపోతే మనకి ఏం జరుగుతుంది, షార్ట్ కింద అడగచ్చు. ఓకేనా? షార్ట్ కింద అడిగితే సెల్ఫ్ ఇండికేటర్, ఎక్స్టర్నల్ ఇండికేటరే రాయాలి.